58వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునకు తల వాచుకొనుటకైనను తలమలేదని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు ఏమంటున్నారు ఆ శాస్త్రితో? నువ్వు నాతో రావాలని ఆశపడుతున్నావు, సరే, ఈ లోకంలో నాకే సరైన స్థలం లేదు. అంతే కదా, ప్రభువుకి సరైన చోటు ఇచ్చేవారు ఎవరున్నారు? యేసు ప్రభువుని నమ్ముకోండి. యేసు ప్రభువు పరిశుద్ధుడైన దేవుడు, మన జీవితాన్ని పవిత్రపరుస్తాడు అంటే ఎవరన్నా రాణిస్తున్నారా? ఎవరన్నా మాట వింటున్నారా? ఎవరైనా వారి హృదయాన్ని తెలుస్తున్నారా? వారు గృహంలోకి వచ్చి ప్రభువు కొరకు మా మాటలు చెప్పండి అంటున్నారా? అదే చెప్తున్నారు ప్రభు. నాతో రావటం అంటే ఒక జటిలమైన కఠినమైన జీవితంలోనికి రావటం. నాకే సరైన నివాసం లేదు. మరి ఎవరెవరుకున్న ఈ లోకంలో నివాసాలంటే నక్కలకు బొరియలు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయటండి? నక్కలకు బొరియలు ఉన్నాయట. ఈ లోకంలో నక్కను సాదృశ్యంగా చూపించి మనుషుల కొరకు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అసలు ఈ నక్క ఎవరు? ఈ నక్క ఒక జంతువు, ఒక అడవి జంతువు. ఈ నక్కను మనం చూసినట్లయితే ఈ నక్క టక్కరి గుణము కలది. ఈ నక్క లాంటిది టక్కరి అంటే మోసగించే స్వభావం ఉంటుంది దానికి నీతి నియమాలు ఏమీ లేవు. మోసగించటం, మోసగించి బ్రతకటం, టక్కరిగా జిత్తుల వారితనంతో బ్రతకటం ఈ నక్క యొక్క జీవనం, ఈ నక్క జీవితం అదే. ఈ లోకంలో చాలా మంది ఈ నక్క లాంటి గుణాలను కలిగి పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. చూడండి, మీరు ఎవరినన్నా చూడండి, ఎవడైతే జిత్తుల మారితనంతో టక్కరి మాటలు, దొంగ మాటలు, రకరకాల కుయత్తు మాటలు మాట్లాడతాడు, వాడి లైఫ్ బాగుంటుంది, వాడికి మంచి గౌరవాన్ని ఇస్తున్నారు. మంచి మనసున్న వాడికి ఎవరైనా గౌరవిస్తారా? యథార్థంగా ఉన్నవాడికి గౌరవిస్తారా? నీతి నిజాయితీగా బ్రతికినాన్ని గౌరవంగా చూస్తారా? ఈ లోకం అలాంటి వారిని గౌరవించదు. ప్రభు అదే చెప్తున్నారు. నక్కలకు బొరియలు ఉన్నాయంటే కుతంత్రాలు, కుళ్ళు, ద్వేషము, క్రోధము ఇలాంటి స్వభావాలున్న మనుషులు ఈ లోకంలో చక్కగా బ్రతుకుతున్నారు, కానీ మంచి వారికి దారి లేదు. ఎలాంటి వారు ఆనాటి సమాజంలో ఉండేవారు? పరిసయ్యులు అలాంటి వారే. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, దేవుని పిల్లలమని చెప్పుకున్న పెద్ద పెద్ద గొప్పవారు అని చెప్పుకున్న వారు ఇలాంటి వేషధారణతో బ్రతుకుతున్న వారే. ఈ పరిసయ్యులు ఎలాంటి వారంట? వారు ప్రజలను మోసగిస్తూ ఉండేవారు. వారు మోయలేని బరువుని ఎవరి మీద పెడుతూ ఉండేవారు? ప్రజల మీద పెడుతూ ఉండేవారు. మనసు మార్చుకోమని వారు చెప్పేవారు కాదు. కేవలము మానవ సంబంధమైన ఆలోచనలతో ప్రజలను మోసపుచ్చి వారిని దేవుని సక్రమైన మార్గంలోకి రాకుండా చేసి మరింత నరకపాత్రులుగా చేసేవారు ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు. కాబట్టి వీరు సమాజమును పాడు చేసేవారు, వీరు సంఘమును చీల్చేవారు. అందుకే పరమగీతాల్లో 2వ అధ్యాయం 15వ వచనం, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొని సహాయం చేసి నక్కలను పట్టుకొని. ఏమిటి ద్రాక్ష తోటలు? ద్రాక్ష తోటలు అంటే మనమే. యేసు ప్రభు వారు చెప్పలేదా? యోహాను సువార్త 15వ అధ్యాయములో ద్రాక్షావల్లిని నేను, తీగలకు పుట్టేవే పూత పుట్టిన ఆ తీగలు. మనము ఆయనలో కట్టబడి
ప్రభు యొక్క సంఘముగా పిలువబడుతున్నవారు. ఈ ద్రాక్ష తోటలు ఎలా ఉన్నాయట? పూత పెట్టున్నాయి. అంటే ప్రార్థనలో ఉన్నారు, సాక్ష్యం కలిగి ఉన్నారు, వాక్యము వింటి వాక్య ప్రకారముగా నడుచుకుంటున్నారు. ఎలాంటి మంచి భక్తి స్థితిలో, మంచి ఉచ్చ స్థితిలో ఉంటున్న వీరిని ఈ పరిసయ్యులు, శాస్త్రులు లాంటి వాళ్ళు వచ్చి వారు ఏం చేస్తున్నారంటే ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు, పడికట్లు అని వారి హృదయాన్ని ఏం చేస్తున్నారు? దేవుని నుండి దెయ్యం వైపు తిప్పేస్తున్నారు. దేవుని నుండి దెయ్యం. అందుకే ప్రభు అంటున్నాడు, వారు నక్కలు. వారు ఎలాంటి వారు? నక్కలు. మోసం చేసేవారు, సంఘమును మోసపుచ్చేవారు, విశ్వాసులను మోసపుచ్చేవారు, దేవుని పిల్లలను మోసం చేసి నరకానికి పాత్రులుగా చేసేవారు. ఈనాడు ఎంతో మంది చూడండి అలాంటి వారు ఈ లోకంలో చలామణి అవుతున్నారు. యేసుకేలు కాలంలో ఈ నక్కల లాంటి ప్రవక్తలు వచ్చేవారు. దేవుని పని చేస్తున్న వాడిని ప్రవక్త అంటారు. దేవుడికి మానవుడికి మధ్య వారధిగా ఉండి దేవుని మాటలు చెప్పేవాడిని ప్రవక్తలు అంటారు. మరి అలాంటి ప్రవక్తలు తప్పుడు ప్రవచనాలు చెప్తున్నారట. తప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు. మాకు దర్శనాలు వచ్చాయి, మనం జయం పొందుతామని. కాబట్టి ఈ నక్కలు లాంటి ఈ ప్రవక్తలను, నక్కలు లాంటి ఈ పరిచర్యలను, శాస్త్రులను ఈ ప్రజలు విశ్వసిస్తున్నారు, కానీ నన్ను మాత్రం విశ్వసించటం లేదు. వారికి చోటిస్తున్నారు కానీ నాకు మాత్రం చోటు ఇవ్వటం లేదు. నువ్వు నాతో వచ్చి ఎక్కడ ఉంటావు? నాకే చోటు లేదు. నక్కలకి చోటు ఉన్నది, నక్కలకి గొర్రెలు ఉన్నాయి, నాకు మాత్రము చోటు లేదు. ఇంకా ప్రభువు ఆ శాస్త్రితో మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ అంటున్నారు. అంటే ఆకాశ పక్షులకు కూడా నివాసాలు ఉన్నాయి. పక్షుల్ని పరిశుద్ధ గ్రంథంలో 2 రీతిలుగా చూడొచ్చు. ఒకటేమిటంటే దేవుడు పక్షులను పుట్టించాడు. ఎప్పుడు? సృష్టి చేస్తున్నప్పుడు 5వ రోజున దేవుడు ఏం చేశాడండి? పక్షులను సృష్టించాడు. అది దేవుడు చేసిన సృష్టిలో ఉన్న పక్షులు. మరి రెండవది ఏమిటి? పక్షులు సాతానుకు సాదృశ్యముగా ఉన్నాయి, వాడు దూతలకు సాదృశ్యముగా ఉన్నాయి. వాటి కోసం దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ పక్షి అనే మాట అన్నాడంటే యేసు ప్రభు వారు ఆ పక్షులకు నివాసం ఉందంటే సాతానుకు మీ దగ్గర నివాసం ఉంది, కానీ దైవ కుమారుడైన నాకు చోటు లేదు, దైవ కుమారుడైన నాకు చోటు లేదు. చూడండి అక్కడ అబ్రాము దేవుడితో ఏమని మాట్లాడతాడంటే, ప్రభువా నువ్వు నాకు ఎన్నిచ్చితే ఏమి, నాకు ఇప్పటి వరకు పిల్లలు లేరు. ఆస్తి ఉంది, దాసదాసీలు ఉన్నారు, జనం ఉన్నారు, కానీ నాకు పిల్లలు లేరు. నా ఇంటి పెద్ద దాసుడికి ఈ ఆస్తి అంతా పోతాను కదా అన్నప్పుడు, లేదు లేదు నీకు చక్కని కుమారుడు నేను ఇస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేయటమే కాకుండా అక్కడ ఆ వాగ్దానానికి సంబంధించిన నెరవేర్పు ఎలా ఉంటుంది, ఎప్పుడు నెరవేరుతుంది, ఏ ఏ దశలు గుండా వెళ్ళాలి, ఇవన్నీ కూడా అబ్రాముతో మాట్లాడి మన ఇద్దరి మధ్య ఒక నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధనకు గుర్తుగా 3 ఏండ్ల పెయ్యలు, 3 ఏండ్ల మేకను, గువ్వను, పావురమును తీసుకురా, ఇక్కడ నిబంధన చేసుకుందామంటారు. అప్పుడు ఆ పెయ్యను, మేకను అంటే ఆ బలి పశువుల్ని సగముగా ఖండించి దేవుని యొక్క కృప కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగా ఆదికాండము 15వ అధ్యాయం 11వ వచనం, 10వ వచనం నుండి కూడా నేను చదువుతున్నాను. అతడు ఇవన్నీ తీసుకొని వాటిని నడుములకు ఖండించి దేని ఖండమును దాని
ఖండమునకు ఎదురుగా నుంచెను, పక్షులను అతను ఖండించలేదు. గద్దలు ఆ కళేబారముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. గద్దలు అపవిత్ర జంతు పక్షులు. ఈ గద్దలు సాతానుకు సాదృశ్యంగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. నిబంధన అబ్రాముకి దేవుడికి మధ్య జరుగుతుంది. మరి ఆ మాంసపు ఖండములు అక్కడ ఉన్నప్పుడు, ఆ శరీర ఖండములు అక్కడ ఉన్నప్పుడు గ్రద్దలు చూశాయి. ఆ గ్రద్దలు ఏం చేస్తున్నాయి? వాటి మీదకు వచ్చి వాడుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆత్మీయంగా మనము దేవునితో ఒక నిబంధన కలిగి ఉన్నాం. ఆ నిబంధన ఏమిటంటే మనము దేవుని పిల్లలమనే నిబంధన. మనం ఎవరమండి? దేవుని పిల్లలమా, దెయ్యం పిల్లలమా? సమయలేదు. దేవుని పిల్లలమా, దెయ్యం పిల్లలమా? దేవుని పిల్లలం. ఒక నిబంధన కలిగి ఉన్నాం. ఈ నిబంధన కలిగి ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట వినాలి, దేవుడు కృప కొరకు కనిపెట్టాలి, దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మనం పట్టుకునేలా చూడాలి. ఆ పట్టుకోలేకుండా ఈ గ్రంథాలు ఏం చేస్తున్నాయి? వాటిని పాడు చేయాలని, వాటిని నాశనపరచాలని చూస్తూ ఉన్నప్పుడు అబ్రాహాము ఊరుకున్నాడా? అబ్రాహాము ఊరుకోకుండా ఏం చేశాడంటే వాటిని తరిమేశాడు, వాటిని చెదరగొట్టేశాడు. అలాగే మన జీవితంలోనికి ఏదైనా అపవాది రకరకాల పాపపు ఆలోచనలు తీసుకొస్తున్నప్పుడు మనం వాటిని ఏం చేయాలి? బయటికి తోలివేసుకోవాలి. పక్షి వచ్చినప్పుడు ఆ పక్షి మన మీద వాడకుండా, వాడి గూడి కట్టలేకుండా చూసుకోవాలి. మనుషులు బయటికి వెళ్తూ ఉంటారు. రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటుంటాయి కదా, ఎగురుతాయి. ఒక్కొక్కసారి కొన్ని పక్షులు ఏం చేస్తూ ఉంటుంటాయి? మన తల మీద కూడా వాతా ఉంటుంటాయి. అలాగే వండించామనుకో దాన్ని, కొన్నాళ్ళు పోయిన తర్వాత అది ఏం చేస్తుంది? తలలో గూడు పెడతాయి. పక్షి గూడు పెడతాదా లేదా? ఆ తల మీద గూడు పెడతాది. ముళ్ళేరుకొచ్చి నీ తల మీద పెడతాది, తుప్పలేరుకొచ్చి నీ తల మీద పెడతాది, చెత్త గత్తలో తెచ్చి నీ తల మీద పెడతాది. ఇవన్నీ తెచ్చి నీ తల మీద పెట్టి నీ తల మీద ఒక చెత్త కుప్పలాగా దాన్ని తయారు చేస్తూ ఉంటుంది. అది ఒక కోపం, పాపం అనే కోపంలాగా తయారు చేస్తాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ పక్షులు నా మీద ఎగిరితే ఎక్కడికి వచ్చి దాట కానీ వాటిని నా మీద వాళ్ళనివ్వా. ఈ పక్షులు దేనికి గుర్తులంటే సాతాను మనకు కలిగించే ఆలోచనలకు గుర్తు. ఇదిగో నువ్వు ఫలానా పాపపు పని చేయి అని నీ తలలోకి ఒక ఆలోచన తీసుకొస్తే పక్షి నీ మీద గూడు కడుతున్నట్టే. ఆ పాపపు చోటుకి వెళ్ళు, అక్కడ పాపపు పని చెయ్యి. ఇక్కడ పక్షి వచ్చి నీ తల మీద వాలింది, ఆ తల మీద ముళ్ళు లాంటి పాపాన్ని నీ తల మీద వేసేస్తూ ఉంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే ఆ పక్షిని ఏం చేయాలి? తోలి పారవేయాలి. మరి తోలి పారవేస్తున్నామా? ఎంత మాత్రము మనం ఆ పక్షుల్ని అంటే అలాంటి ఆలోచనని, పాపపు ఆలోచనని బయటికి పంపించేసుకోలేకపోతూ ఉన్నాం. ఇలాంటి పాపపు ఆలోచనలు చెప్పే సాతానుడికి, సాతానుడి యొక్క దూతలకును మనం చోటిస్తున్నాం. కానీ మన హృదయంలో కానీ మన గృహంలో కానీ యేసు ప్రభు వారికి చోటు ఇవ్వటం లేదు. ప్రభు అంటున్నారు పక్షులకు నివాసాలు ఉన్నాయి. ఈ సాతాను యొక్క జనాంగాన్ని వారు రాణిస్తున్నారు. దైవ కుమారుడైన నాకు ఇసుమంతా చోటు ఇవ్వటం లేదు, నువ్వు నాతో ఎలా వస్తావు అని ఎవరిని అంటున్నారు? శాస్త్రిని. ఇప్పుడు ఆఖరుగా ఆయన చెప్తున్నది ఏమిటి? మనుష్య కుమారునకు తలవాల్చుటకైనను చోటు లేదు. ఆనాడు యూదులు యేసుకు చోటు ఇవ్వలేదు. ఆయన మాటలు విని ద్వేషంతో రగిలిపోయారు. రోమీయులు క్రోధంతో ఆయన్ని సిలువ వేశారు.
ఉపకారం చేసిన, స్వస్థతలు పొందిన, అనేక మేలులు పొందిన ఆ జనాంగం యేసు ప్రభు వారిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని పిలాతు ఎదుట కేకలు వేశారు. మంచివారికి, మహాత్ములకి లోకం ఎప్పుడు చోటు ఇవ్వలేదు. సరే, వెంబడించాలనుకుంటున్నాను, నన్ను వెంబడించాలంటే ఒక కండిషన్ ఏమిటంటే నీ సిలువను నీవే వెతుకుని రా. యోగా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు అంటున్నాడు.